ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళన చేస్తున్నారు. మంచిర్యాల టౌన్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. ఇటు మంచిర్యాల పిఎస్లో బాల్క సుమన్పై కేసు నమోదైంది. సెక్షన్ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళన చేస్తున్నారు. మంచిర్యాల టౌన్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. ఇటు మంచిర్యాల పిఎస్లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సెక్షన్ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళన చేస్తున్నారు. మంచిర్యాల టౌన్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. ఇటు మంచిర్యాల పిఎస్లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సెక్షన్ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బాల్క సుమన్ ఎవరు? నువ్వెవనివా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కండ కావురమా? మదమా? డబ్బులు బాగా పిచ్చిలేసిందా? ఏం బుద్ధి లేదా? చదువుకోలేదా? జ్ఞానం లేదా? ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాలుక చీర్స్తాం కొడుక. నీకు ప్రభుభక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు. వాళ్ళు మెచ్చుకుంటారు. అట్ట కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని. ఏం మాట్లాడుతావు? ఎక్కడికి పెడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వేంటిది? నీ స్థాయి ఏంది? నీ పద్ధతి ఏంది? నీవు పెద్దపల్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేరే కొడుక. ఇంత డబ్బు ఎక్కడికైనా వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక. నీ సంగతి తెలుస్తారు. అదే పెద్దపల్లి ప్రజలు, అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చి కొడతారు కొడుక. ఏమనుకుంటున్నావు?